హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఇవాళ పొయ్యి వేసాను కదండి. పొయ్యి వేసిన తర్వాత అయితే అది అలకాలి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇదిగో పేడ తెచ్చిపించాను. పేడ ప్లస్ మట్టి కలిపి కొంచెం నానబెట్టి 1 or 2 days బాగా మురగబెట్టి అప్పుడైతే పొయ్యికి వేయాలంట. నేనైతే ఈ మట్టి అనేది నీళ్లు తడుపుతున్నాను. జిగురు మట్టి తీసుకోవాలంటండి. దానివల్ల ఏంటంటే మనకి అలికిన పేడ ఏదైతే ఉంటుందో అది బాగా పట్టుకుని ఉంటుందంట. అందుకని చెప్పేసి అయితే చెయ్యాలి. ఉట్టి పేడ వరకే అలికితే ఊడొచ్చేస్తుంది పొచ్చులు పెచ్చులుగా అని చెప్పారు. అందుకని చెప్పేసి పేడ మట్టి కలిపి అయితే ఇలాగా పొయ్యి చుట్టూ అయితే మొత్తం అంతా లోపల పక్క అంతా అయితే అలికిచ్చాము. ఇది పిల్లి వచ్చింది. పిల్లి ఏంటా అలాగా తిరుగుతుంది అని దగ్గరికి వెళ్ళి చూస్తే దాని కాలుకి ఎవరో కొట్టారు. బాగా దెబ్బ తగిలింది. కొన్ని అడాప్ట్ అవుతాయి అంటారు కదా, సరే అని దగ్గరికి వెళ్తే అది భయపడి అయితే వెళ్ళిపోయింది. అదిగోండి ఎక్కేసింది కూడా. ఇదిగో తెల్లారి ఇది వెలికిచ్చిన తర్వాత తెల్లారేమో ఇట్లాగా పొట్టు కింద ఏంటంటే ఎలుక మొత్తం తవ్వేసేసింది. ఇదిగో చూసారా, అన్ని ఎలుకలు ఉంటాయి మాకు. తెల్లారు కాదు, 2 రోజులు బాగా ఎండనిచ్చాము. ఎండనిచ్చిన తర్వాత ఇది మూడో రోజు మళ్ళీ పచ్చిపేడ అయితే తెప్పించుకుని అంటే మాకు బయట ఉంటుంది, అది నేను తెచ్చి అక్కడ పెట్టి ఇదిగోండి ఇలా అయితే మళ్ళీ అలికిచ్చాము. కొంచెం జిగురు మట్టి వేయాలి దీంట్లో కూడా. వేసి కొంచెం అంత అంటే నిన్న వేసినంత జిగురు మట్టి కాకుండా కొంచెం తగ్గించి వేసుకుని అయితే మళ్ళీ పేడతోటి అలుక్కోవాలంట. ఇట్లా అలుక్కున్న తర్వాత మనం చక్కగా మన హిందూ సాంప్రదాయాల్లో ట్రెడిషనల్ ఏంటంటే ముగ్గు పెట్టుకుని పసుపు కుంకాలు పువ్వులు పెట్టుకుంటాం కదా. అందులో నేను చాలా రోజులకి పొయ్యి అనేది స్టాండర్డ్గా వేశాను కాబట్టి కంపల్సరీ అయితే మనం పూజ అనేది కొంచెం చేసుకోవాలి. అంటే మన సాంప్రదాయం ఉంటుంది కదా, పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కదా, అట్లా సాంప్రదాయబద్ధంగా వేసుకోవాలి. ఇది వరిపిండి. మామూలుగా ముగ్గుతో వచ్చినట్టు ఎందుకో వరిపిండితో రాదు నాకు. అందుకని చెప్పేసి ఇలాగ ఏదో ట్రై చేశాను. చెప్తున్నాను కదా, అన్నీ పెయింట్లు వేసేయడం అలవాటు అయిపోయి ముగ్గులు అన్నీ చేత్తో వేయడం అనేది చాలా వరకు అలవాటు పోయింది. దాంతో ముగ్గు అంతా కొంచెం బండగా అలా వస్తుంది. అందులో వరిపిండి అంటేనే కొంచెం ఇలా పడుతుంది అనుకోండి. ఒక పొయ్యి వేస్తే అవ్వదు కదా, 2 పొయ్యిలు ఉండాలంటారని రెండో పొయ్యి కూడా ఇది వేయించాను. ఈ పైన వచ్చేసి గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా పాతది, ఆ గ్యాస్ పొయ్యి పైన ఐరన్ది పెట్టి అలా చేసుకున్నాను. ఎందుకంటే ఏమైనా చిన్న పాత్రలు బొగ్గులు ఉన్నాయనుకో, ఆ బొగ్గులు మిగిలినప్పుడు పక్కన పొయ్యిలో వేసుకుని చక్క పాలు కానీ ఏమైనా నెయ్యి కానీ చిన్న ఏమైనా నచ్చి పెట్టుకోవాలన్నా కాఫీ పెట్టుకోవాలి, అట్లా పాలు కాసుకుంటానికి అట్లా పని చేస్తుందని చెప్పిందమ్మ. అందుకని చెప్పేసి అయితే చిన్నగా పొయ్యి కూడా వేసా. చాలామంది పెద్దగానే వేస్తారు, కానీ నాకు చిన్న పొయ్యి ఉంటే సరిపోతుంది అనిపించింది. ఇదివరకటి రోజులు అయితే 2 ఈక్వల్గా పెద్ద పొయ్యిలు వేసేవారు, గడి పొయ్యిలని అట్లా చాలా రకాలు వేసేవారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇట్లా చక్క చుట్టూ అయితే బొట్టులాగా వరిపిండితోటి చక్కగా బొట్లు పెట్టుకొచ్చాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా డేస్ అసలు ఎన్నో సంవత్సరాలు ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు అయిపోయిందేమో పోయి దీన్ని అసలు ముట్టుకుని. నాన్నళ్ళ ఇంట్లో కూడా ఊరికినే వేసేవాళ్ళు అప్పట్లో, పనిపాట్లకి వెళ్ళిపోతా లేక లాస్ట్లో ఊరికే రాళ్ళు పెట్టేసి అట్లా చేసేసేవారు, అలికేవాళ్ళు కాదు. అలాగే చాలా వరకు అలవాటు పోయింది కట్టెల పొయ్యి అనే చెప్పాలి. కాకపోతే కట్టెల పొయ్యేనండి, ట్రెడిషనల్ కదా మన సాంప్రదాయం. హిందూ సాంప్రదాయంలో పొయ్యి పుల్లలు వంట ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు కదా. అది ఇదిగోండి చక్క పొయ్యి చుట్టూ అయితే ముగ్గులు అయితే పెట్టుకొచ్చేస్తున్నాను. చాలా టైం పట్టింది. ఎందుకు ఈ టైంలో చేస్తున్నాము అంటే పొద్దుటే లేట్ అయిపోయింది వాళ్ళు, అందుకని ఇది 10:30 ప్రాంతంలో అయినా సరే వాళ్ళు చెయ్యాలి అనేసి. ఎందుకంటే రేపు ఇది ఆదివారం నుంచి మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాను కదా. దాంతో ఇది వచ్చేసరికి మంగళవారం నాడు ముగ్గు పెట్టడం అయ్యింది. బుధవారం నాడు పంచమి అన్నారు. అందుకని పంచమి రోజునైతే పొయ్యి వెలిగించాలి అన్న ఉద్దేశంతో అయితే ఇది మంగళవారం నాడు ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నా. చక్కగా నా 3 పక్కల కూడా బొట్లు పెట్టి ముగ్గేసి చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకుని చేశాను. ఆ రోజునే పొయ్యి అంటిద్దామని చూశాను. ఈలోపు మంగళవారం అలా చేయకూడదన్నారు. అందుకని చెప్పేసి బుధవారం చూస్తే పంచమి, బుధవారం మంచి రోజు ఉందని చెప్పేసి రేపుడికి పురమాయించుకుందామని మానేశాను. ఇగో చూసారా,
చక్కగా బొట్టు, కుంకుమ, వరిపిండి. ముగ్గు పిండితో పెట్టుకోకూడదండి, వరిపిండితోనే పెట్టుకోవాలి ముగ్గులు అనేది, అప్పుడే బాగుంటాయి. అదీగాక వరిపిండి ఎందుకు పెడతారంటే ఏమన్నా చీమలు గట్లా క్రిమికీటకాలు వచ్చి ఆ పిండి తింటాయి అనేసి అంటారు. అవి పిండి తినడానికి వచ్చినప్పుడు మనం ముగ్గు పిండితో అయితే, ముగ్గురాయితో అయితే నోట్లో ఇదయ్యి అవి చీమలు శాపనార్థాలు పెడతాయి అని ఒక కథ కూడా ఉంటుంది కదా, అట్లా. ఏదో ఫైనల్గా అయితే ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి. చక్కగా వేసాను కదా అని ఒక 2 మందార పువ్వులు ఉంటే, ఒకటి పింక్ ఒకటి రెడ్ అయితే తెచ్చి 2 పొయ్యిలకి పెట్టి ఇలా అయితే మంగళవారం నాడు కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బుధవారం ప్రొద్దుటే, అంటే ఇవాళ ప్రొద్దుటే అయితే చక్కగా దీన్ని శాస్త్రోక్తంగా ఇప్పుడు డైరెక్ట్గా మనం కిరసనాలు అది పోయకుండా కొబ్బరి పీచు ఉంది, కొబ్బరి పీచు పెట్టి ఆర్తకర్పూరం పెట్టి అలాగా కొత్త పొయ్యిలాగా అయితే వెలిగించుకోవాలని చెప్తే ఇలా అయితే ట్రై చేస్తున్నాను. అదిగోండి, అదైతే వెలిగించుకోవాలి. ఆర్తకర్పూరం వెలిగిస్తే ఆటోమేటిక్గా అది వెలిగేలోపు కిందన్న కొబ్బరి పీచు అనేది వెలుగుతుంది. మాకు చిన్నప్పుడు అయితే కిరోసిన్ పోసి వెలిగించేవారు, లేదా కొంచెం ఉంటాయి కదా కొబ్బరి పీచే పెట్టి బాగా ఊది చేసేవారు. కొత్త పొయ్యి అంటే పాలు పొంగించాలి అంటారు కదా, నేను 2 పొయ్యిలు వెలిగించానండి, ఒక పొయ్యి వెలిగించకూడదని. వెలిగించి చక్కగా పాలు ఉన్నాయి, ఆ పాలు అయితే 1-3 సార్లు పొంగించాను. కానీ మీరు గమనించండి, మనకి గ్యాస్ మీద ఏ యాష్ పడదు, దీని మీద చక్కగా యాష్ పడి అసలు భలే అనిపించింది. ఎప్పుడో వండుకుని తినుంటాం కదా, చక్కగా ఎత్తడకుండా ఉంది కదా, ఎత్తడకుండా పెట్టాను పొయ్యి మీద. అయితే పాలు పొంగి వస్తున్నాయి. నేనైతే ఒక్కసారే చూపిస్తున్నా, 3 టైమ్స్ చూపించలేదు. 3 సార్లు కూడా ఈశాన్యానికే పొంగినాయండి. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ అనమాట, ఎందుకంటే అదే కదా కావాల్సింది కొత్త పొయ్యి అంటే. ఇంకా దింపేసుకుని అదే కాఫీ పెట్టుకున్నా. మామూలుగా అయితే కాఫీ గ్యాస్ పొయ్యి మీద వేరుగా ఉంటుంది కదా, ఇదైతే మంచి స్మోకీ ఇదితోటి ఫ్లేవర్ తోటి చాలా బాగా కుదిరింది కాఫీ కూడా. నేనైతే ఇలా ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఎదర బొగ్గులు, ఆ వేడి, పైనుంచి ఎండ వేడి, అలాగే నా గ్లాస్లో కాఫీ వేడి, ఇవన్నీ ఆస్వాదించుతా ఇట్లా ఎండలో అయితే కూర్చుని కాఫీ తాగాను. తాగిన తర్వాత పొయ్యి ఉంది కదా, పొయ్యి అనేది ఖాళీగా ఉంచడం ఎందుకు అని చెప్పేసి మొదలుపెట్టిన రోజునే ఎందుకు వదిలేయాలి, ఒక పాలు కాసాము. అలాగే ఆ పొయ్యి మీద ఇంకా మిగిలిన ఉన్న పొయ్యి మీద ఏం చేశానంటే వడియాలు పట్టాను. ఇదిగోండి, వడియాలకైతే దాక పెట్టేసుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే మనం పిండి మరపట్టించి చేస్తాం కదా, ఇది పిండి మరపట్టించే పని లేకుండా బియ్యం పెట్టుకుని ప్రాసెస్ అంతా ప్రీవియస్ వీడియోలో చూపించా కదా, అలా అయితే చేసేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి పిండి మరబట్టించే పని ఉండదు, వడియాలు బాగా వస్తాయి. కట్టెల పొయ్యి మీద వడియాలు అంటే ఒక ఎక్స్పీరియన్స్ కదా, అందుకని చేసా. మనకి గ్యాస్ పొయ్యి మీద ఏమవుతుందంటే స్పీడ్గా కుక్ అయిపోద్ది, కట్టెల పొయ్యి మీద అయితే కొంచెం నిదానంగా కుక్ అవుతుంది, ఎందుకంటే గ్యాస్ ఏమో బ్లూ మంట వస్తుంది, కట్టెల పొయ్యి వచ్చేసేసరికి మనకి ఎర్రమంట వస్తుంది. దాంతో పొగ మసి మనం పెట్టుకున్న పాత్ర అనేది బాగా ఇదైపోయి తోముకోవాలన్నా చేయాలన్నా ఇబ్బందే. కానీ మనం ఎక్కడో జిమ్లకి వెళ్ళి వాళ్ళు ఏదో చేపించి ఈ హైరాణ పడి నానా గోలా పడే బదులు మన పనులు మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీకి ఎక్సర్సైజ్ జరుగుద్ది, మనకి పని అయిపోతుంది. ఒక ట్రెడిషనల్గా వేలో కుక్ చేసుకున్నాము, ఇలా పలానప్పుడు తిన్నాము అనే ఒక స్వీట్ మెమరీస్ అయితే ఉండిపోతాయి కదండి. ఇక్కడ పచ్చిమిరపకాయ అల్లం అయితే మిక్సీ పట్టుకున్నా, అవి అయితే చక్కగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. నీళ్ళు పోసి పెట్టుకుంటారు చాలామంది, నేనైతే నీళ్ళు పోయలేదు. పిండి అయితే మిక్సీ పట్టుకున్నాను కదా, మిక్సీ పట్టుకున్నది చేశాను. నేను బరకుప్పు వేసుకుంటానండి, మెత్తనుప్పు వేయను. ఇదిగోండి, నీళ్ళు కొలత ప్రకారం పోసుకుని పక్కన పెట్టుకున్నా. ఇదిగో పిండి, ఈ పిండిలో మనం ఎంత పలచగా పోసి ఆ పైన పెట్టుకున్న పాత్రలో స్లోగా చక్కగా అడుగంటుకోకుండా తిప్పుకుంటామో అంత బాగా వడియాలనేది ఉండలేకుండా వస్తాయి. ఇక్కడ పుల్లలు తెచ్చాను, బట్ ఇంకా పుల్లలు ఉంటాయి అసలు అందులో, అందుకని ఆ పుల్లలకి వెళ్ళి తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఇవన్నీ ఉంటే ఇట్లా చేస్తుంటే వచ్చి మా మామగారు ఆ పుల్లలు తెచ్చిపెట్టి ఆ పొయ్యి వెలిగించి అట్లా చేసి పెట్టేవారు. ఏదైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ విధానం వేరే ఉంటాయి కదా, ఈ పాటికి అసలు వడియాలు పట్టేసేవాళ్ళం. మా వారేమో బాక్స్ అక్కర్లేదని చెప్పేసి లాస్ట్లో బాక్స్ కావాలంటే ఇంకా లేట్ అయిపోయింది. ఇది ఇంచుమించు 9:30 అయిపోయింది. 9:30 అంటే ఈ రోజుల్లో ఎండ ఎలా ఉంటుందో ఆలోచించండి.
ఆ పిండి అవి అన్నీ కూడా అయితే చక్కగా కుండలోకి పోసేసుకుంటున్నాను. పోసుకున్నాక మనం గ్యాస్ మీద అనుకోండి సిమ్లో పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఏంటంటే మనం సిమ్లో పెట్టుకునే అవకాశం ఉండదు. అందులో వడియాలంటే ఊరికే అడుగంటిపోతుంది. కాబట్టి కట్టెల పొయ్యి మీద చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కట్టె కాలుతూనే ఉండాలి. ఎందుకంటే అది బొగ్గులు పడితే సరే, బొగ్గు పడకపోతే కనుక సెగ అనేది ఉండదు. కాబట్టి కంపల్సరీ కూడా మనం తిప్పుతూనే ఉండాలి. నీళ్లు కూడా సరిపడా పోసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఎక్కడ ఉండైతే కట్టలేదు, జాగ్రత్తగా చేసుకోవాలి దగ్గరుండి. గ్యాస్ పొయ్యి మీద వేరు, కట్టెల పొయ్యి మీద వేరు. అందులో వడియాలు అంటే ఇంకా డిఫరెన్స్. మనం పిండి మర ఆడిచ్చే పని లేకుండా అయితే వడియాలు పట్టుకుంటే బెనిఫిట్ ఏంటంటేనండి, ముక్క అవ్వట్లేదు, అలాగే వడియం రాదు అనే మాటే ఉండట్లేదు. రుచికి రుచి కూడా ఉంటుంది. అందులో ఇవాళ కట్టెలు పొయ్యి కదా, కాఫీ అమోఘంగా ఉన్నాయి. అలాంటిది ఇంకా వడియాలంటే ఇంకా అమోఘంగా ఉంటాయి. నేనైతే పచ్చిమిరపకాయలో నీళ్ళు, పచ్చిమిరపకాయ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్లో, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్లో అయితే నేను నీళ్ళు అనేది ఇవ్వటం లేదు. డైరెక్ట్గా పిండిలో అయితే వేసేసుకుంటున్నా. వడియాలు పట్టిన పిండిలో వేసేసుకొని దానికి తగు మాత్రం ఉప్పు కూడా వేసేసుకుని అయితే బాగా తిప్పేసుకుంటా. చాలామంది ఏమంటారంటే అలా వేసుకోవడం వల్ల ఉండకట్టేస్తుంది అల్లం పచ్చిమిరపకాయ అంటారు. కానీ నాకైతే ఉండేం కట్టలేదు. మీరు చూస్తే చక్కగా ఫ్రీగా అయితే చక్కగా మెల్ట్ అయిపోయింది దాంట్లో. అంటే మనం గట్టిగా మిక్సీ పట్టుకుంటే అలాగ వండ వస్తుందేమో. నేను కొంచెం పలుచగా పట్టుకున్నాను కదా, దాంతో ఏం అనిపించలేదు నాకు. ఇట్లా తెల్లటి బట్ట అయితే వేసేసుకోండి. దానికి ముడతలు వచ్చినాయి, అందుకని ముడతలు అనేది లేకుండా అయితే తీసుకుంటున్నాను. మాకు ఇక్కడంతా మామిడి చెట్టు ఉండడంతో ఆకులు పువ్వులు అన్నీ పడతాయండి. అందుకని దులుపుకొని చక్కగా అయితే అంతా చేసుకుంటున్నాను. నీట్గా చేసుకుంటే మనం వడియాలు పట్టేటప్పుడు ముడత ఉండడం వల్ల వడి అటు ఇటు పోకుండా షేప్లెస్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా ఇలా 2 గిన్నెల్లో అయితే తెచ్చుకున్నాను. ఇప్పటికి 10 అయిపోయింది. అయినా తప్పదు కదా, కాసేసిన తర్వాత కంపల్సరీ వడియాలు పెట్టుకోవాల్సిందే. మీరు గమనించినట్టయితే ఎండ చూడండి ఎంత దారుణంగా ఉందో. చక్కగా ఒకే ప్యాటర్న్లో వరుసనే అయితే పెట్టుకుంటూ రావాలి. ఈవెన్గా పెట్టుకుంటే మనం వేయించుకునేటప్పుడు కూడా ఈవెన్గా ఉంటాయి. అందులో పిండి వడియాలు తేలిగ్గాను ఫాస్ట్గా కూడా అయిపోతాయండి చేసుకుంటే. కొంచెం ఉడికిచ్చే వరకే పని ఉంటుంది. నేను కింద వేసుకున్న చీర అయితే 2 పొరల మీద వేసుకున్నాను. లేదు చాలామంది ఏం చేస్తారంటే సింగిల్ పొర మీద వేసుకుని కింద చాప కానీ ఏదన్నా ఒక గోని సంచులు లాంటివి కానీ వేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే. నేనైతే అవన్నీ లేవు కాబట్టి చీరనే 2 పొరల కింద వేసుకుని చక్కగా అయితే వడియాలు నీట్గా పట్టుకుంటున్నా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మామూలు ఫ్లోర్ ఇలా ఉంటే ఏం అవ్వదు, వచ్చేస్తుంది. అంటూ పోదా అండి వచ్చే వడియం అంటే వచ్చేస్తుందండి, బాగానే వచ్చేస్తుంది. కట్టెల పొయ్యి మీద ఎలా ఉంటుందో వడియం వస్తుందా రాదా అంటున్నానండి. చాలా నీట్గా వచ్చింది. అసలు మొదలు పెట్టినప్పటి నుంచి ఆఖరి వరకు కూడా పిండి ఇంత కూడా ఏవి గట్టి పడడం కానీ, పైన ఒక్కొక్కసారి ఏమవుద్దంటే పేడు కట్టేసినట్టు అట్లా అయిపోతూ ఉంటుందండి. అలా ఏం అవ్వలేదు, చక్కగా నీట్గా వచ్చింది. మనం వేసుకున్న సగ్గుబియ్యం, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కానీ A to Z అన్నీ కూడా చక్కగా నీట్గా అయితే వచ్చేసినాయి. ఇంత కష్టపడి అంతా చేస్తే ఈ చీర అంతా రానేలేదు, సగం వరకే వచ్చింది. కాకపోతే ఏంటంటే మన చేతులతో మనం చేసుకున్నామని మళ్ళీ రెండోసారి అయితే తీసుకెళ్ళాను. నేను చేసుకున్నది అది ఇంచుమించు చీరకే ఒక 10%, 15% మాత్రమే రాలేదండి. మిగతాదంతా అయితే చీర నిండిపోయింది. సో ఒక 1/2 కిలో బియ్యం తీసుకుంటే ఇట్లాగ ఒక చీరడైతే వడియాలు అనేది వచ్చేస్తాయి. మీకు ఇంచుమించు ఒక 2-3 కేజీల డబ్బా నిండా అయితే వడియాలు నిండిపోతాయండి. సంవత్సరం అంతా చక్కగా టేస్టీగా వడియాలు రెడీ అండి. అయిపోయిన తర్వాత చక్కగా భోజనం అయితే చేస్తున్నాను. ఇవాళ మెత్తళ్ళు దోసకాయ వండాను. ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, కానీ అంటే నేను వీడియో తీయలేదు, ఈ పనే సరిపోయింది.
ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, 1:30కే భోజనం చేస్తున్నానండి. ఇదేనండి వాటి వీడియో అయితే. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాగుంటే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఎవరు ఇవ్వట్లేదు. చూసిన వాళ్ళు లైక్ ఇస్తే నాకు కొంచెం హ్యాపీ నవ్వు. కూర అయితే బాగుంది. బట్ ఏంటంటే నేను చేపలకు సంబంధించి పెద్దగా తినను. అందుకని ఏదో ఇంకా బలవంతాన తినాలి అన్నారు, అందుకనే తింటున్నాను.